అన్ని కష్టాలకు ఏకైక పరిహారం. మనం చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి అంటే ఏదో ఒక పరిహారం ఖచ్చితంగా అవసరం. మనం చేసిన పాపాలు తొందరగా అంత ఈజీగా తొలగిపోవు. మనం చేసిన కర్మలను బట్టే పాపాలని అనుభవిస్తూ ఉంటాము. మళ్ళీ కర్మ పీడిస్తున్నప్పుడు ఎవరు కూడా ఏమి చేయలేరు. గ్రహాలు కూడా అనుకూలంగా లేనప్పుడు కూడా ఎవరు ఏమీ చేయలేరు. సో ఇలా గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, పాపాలు అంటే కర్మలు పట్టి పీడిస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే నా జాతకమే ఇలా ఉందా అని అనుకుంటూ ఉంటారు. అది మీ జాతకం కాదు, కర్మఫలం. కర్మని ఈ జన్మలో అనుభవిస్తున్నారు అని అర్థం. సో మన సనాతన ధర్మంలో ప్రతి కష్టానికి పరిహారం ఖచ్చితంగా ఉంది. పరిహారం ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోలో పరిహారం అయితే నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.